సినీ నటి మాజీ ఎంపీ బీజేపీ నేత విజయశాంతి తన రాజకీయ జీవితంపై భావోద్వేగంగా స్పందించారు. 25 ఏళ్ల తన రాజకీయ ప్రయాణం అప్పుడు ఇప్పుడు ఎందుకో సంఘర్షణ మాత్రమే ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఏనాడు ఏ పదవి కోరుకున్నా ఎప్పటికీ అనుకోకుండా ఈ పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యమని ఆమె అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాడు తెలంగాణ ఉద్యమ బాటలో తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప ఇయాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుతామని పోరాటం చేయలేదు. నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబం దోపిడీ, కొందరు రాజకీయ బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపైనే తప్ప నాతో కలిసి పోరాడిన తెలంగాణ ఉద్యమంలో ప్రాణం పెట్టిన అడుగుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయ పరంగా విభేదించినప్పటికీ అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలు అందరూ సంతోషంగా సగౌరవంగా ఉండాలని కోరుకోవడం మీ రాములం ఒకే ఒక ఉద్దేశం ఎప్పటికీ కూడా. అయితే హరహర మహాదేవ, జై తెలంగాణ అంటూ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి మాజీ ఎంపీ బీజేపీ నేత విజయశాంతి తన రాజకీయ జీవితంపై భావోద్వేగంగా స్పందించారు. 25 ఏళ్ల తన రాజకీయ ప్రయాణం అప్పుడు ఇప్పుడు ఎందుకో సంఘర్షణ మాత్రమే ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఏనాడు ఏ పదవి కోరుకోకున్నా ఇప్పటికీ అనుకోకుండా ఈ పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యమని ఆమె అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాడు తెలంగాణ ఉద్యమ పాటలో తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప ఇయాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడతామని చేయలేదని అన్నారు. నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడీ, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప నాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడుగుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయ పరంగా విభేదించినప్పటికీ అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలు అందరూ సంతోషంగా సగౌరవంగా ఉండాలని కోరుకోవడం మీ రాములమ్మ ఒకే ఒక ఉద్దేశం ఎప్పటికీ కూడా. హరహర మహాదేవ్, జై తెలంగాణ అంటూ ట్విట్టర్ వేదికగా విజయశాంతి స్పందించారు.